హలో హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జానీ స్టడీ సర్కిల్. నిన్న ఎవరైతే పేపర్ 1 ఎస్జిటి టెట్ రాశారో ఆ పేపర్ యొక్క విశ్లేషణ అనేది ఈరోజు మనం చూద్దామండి. చాలామంది ఆస్పిరెంట్స్ నాకు ఫోన్ చేసి, సార్ పేపర్ అనేది చాలా మోడరేట్గా ఉంది, మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ క్వశ్చన్స్ అనేవి రాలేదు, కాగా పేపర్ నుండి అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసి అడగడం జరిగిందండి. ఈరోజు మనం నిన్న జరిగిన టెట్ పేపర్ యొక్క విశ్లేషణని, ఆ క్వశ్చన్ సరళి ఎలా వచ్చింది, దాన్ని తెలుసుకోవడం వల్ల మీరు రేపు రాయబోయే ఎగ్జామ్లో మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది. ఎక్కడి నుండి ట్రస్ట్ చేస్తున్నాడు, ఎక్కడి నుండి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, మీరు ఎలా చదవాలి అనే దాని గురించి ఒక్కసారి మనం చూసుకుందాం. ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అండి. మనం గత వీడియోలో కూడా చెప్పాం, తెలుగు చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, అందులో మార్క్స్ అనేవి ఎవరు కూడా పోగొట్టకూడదు అని చెప్పి. కానీ మనం చూసుకుంటే అలంకారాల నుండి వ్యాకరణ అంశాలు, సందులు, సమాసాలు, అంతేకాకుండా ఆ క్వశ్చన్స్, ఆ నిర్వచనాల నుండి కూడా బిట్స్ రావడం జరిగిందండి. మనం అబ్జర్వ్ చేస్తే మీకు ఏవైతే ఇక్కడ చూపిస్తున్నానో అందులో ఎక్కువ క్వశ్చన్ రావడం జరిగింది. అంతేకాకుండా తెలుగు మెథడ్లో ఏవైతే నిర్వచనాలు ఉంటాయో ఆ నిర్వచనాల నుండి కూడా ప్రశ్నలు రావడం జరిగిందండి. మనం చూసుకుంటే తెలుగు అనేది చాలా ఈ సబ్జెక్ట్ మనం అనుకున్నాం, కానీ ఎగ్జామ్లో ఇది మధ్యస్థంగా రావడం జరిగిందండి. ఎలా అంటే మధ్యస్థంగా రావడం జరిగింది. అంతేకాకుండా చాలామంది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా చదివారు. చాలామంది విద్యార్థులు ఏం చెప్తారంటే, సార్ మాకు 1-2 బిట్లు అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ నుండి వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకసారి చూడండి, పాత కొత్త సిలబస్ను కూడా ఒక్కసారి చూసి మీరు ఎగ్జామ్కి వెళ్తే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం వాటిని క్లియర్ చేయొచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే సైకాలజీ అండి. మనందరికీ తెలిసిందే, ఇటీవల సైకాలజీలో కొన్ని చాప్టర్స్ అంటే సిలబస్ కూడా కొంచెం మారడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకుంటే నిర్వచనాలు కానీ, అంతేకాకుండా సైకాలజీ యొక్క స్టాటిస్టిక్స్ ఇక్కడ ఎవరు చదవరండి ఈ స్టాటిస్టిక్స్ అనేవి. ఇందులోంచి కూడా 2 ప్రశ్నలు రావడం జరిగింది. అంతేకాకుండా అభ్యసన సిద్ధాంతాలు, స్కిన్నర్ కానీ, వైగోటిస్కి కానీ, పావులో కానీ, వీళ్ళు ఏవైతే సిద్ధాంతాలని రూపొందించారో ఆ సిద్ధాంతాల నుంచి కూడా ఎక్కువ బిట్స్ రావడం జరిగిందండి. మీరు దీని మీద ఫోకస్ చేయాలి. అంతేకాకుండా మారిన సిలబస్ ఏదైతే NEP 2020 మనకు తెలుసు, 5+3+3+4, దీని నుండి కూడా ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. అంతేకాకుండా ICT, మనకి సైకాలజీలో సిలబస్ అనేది చేంజ్ అయిందండి. ఈ ICT నుండి కూడా 2 ప్రశ్నలు రావడం జరిగింది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఏదైతే సిలబస్ మారిందో NEP, ICT ఇటువంటి, అంతేకాకుండా మనకి ఈ జాతీయ నూతన విద్యా విధానం నుండి కూడా ప్రశ్నలు రావడం జరిగిందండి. ఇవి కూడా మీరు ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిది. అంతేకాకుండా EVS అండి, ఎగ్జామ్ మొత్తంలో మనకు కొంచెం ఈజీగా సరళంగా ఉన్న పేపర్ ఏంటంటే ఈ EVS అనేది 8th క్లాస్ నుంచి, అంటే 8th క్లాస్ కన్నా తక్కువ, మనకి టెట్ అంటే ఆల్రెడీ 8th క్లాస్ వరకే ఉంటుంది, 8th క్లాస్ నుంచి ఎక్కువ బిట్స్ రావడం జరిగిందండి. పర్యావరణం నుంచి, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యం, ఇటువంటి అంశాల నుండి ఎక్కువ బిట్స్ రావడం జరిగింది. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా వీటి మీద ఎక్కువ ట్రస్ట్ చేసి చూసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా మ్యాథ్స్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మ్యాథ్స్ అనేది ఎవరైతే మ్యాథ్స్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం కష్టంగా అనిపించిన సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ అనేది చాలా టఫ్గా రావడం జరిగింది. ఈ కాఠిన్య స్థాయి అనేది చాలా ఎక్కువ ఉంది మ్యాథ్స్లో. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు శాతాలు కానీ, బీజగణితం, అనుపాతం, క్షేత్రగణితం, డేటా నిర్వహణ, సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్, వీటి నుంచి ఎక్కువ బిట్స్ వచ్చాయి. మీరు కూడా రేపు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వీటిని ఒక్కసారి క్విక్ రివిజన్ చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా మెథడ్స్ అండి, మనకి ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్స్, ఆల్మోస్ట్ 30 మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే మెథడ్స్. మనం అనుకున్నట్టుగానే మెథడ్స్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. మెథడ్స్ బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పాను మీకు, కాకపోతే మెథడ్స్ ఇక్కడ కొంచెం కఠినంగా వచ్చిందండి పేపర్. అంటే నిర్వచనాల నుండి కానీ బిట్స్ అడుగుతున్నాడంటే ఆ పేపర్ చాలా టఫ్గా ఉందని అర్థం. మీకు నిర్వచనాల నుంచి, అంతేకాకుండా 4 ఆప్షన్స్ ఇచ్చి అందులోంచి కూడా బిట్ అనేది అడగడం జరుగుతుంది. మీకు 4 ఆప్షన్లు ఇచ్చి పేపర్ అనేది అటువంటి సందర్భంలో చాలా టఫ్గా ఉంటుంది అందరికీ. అంటే ప్రతిరోజు ఇలానే పేపర్ వస్తుందా అంటే, మనకి 2025లో జరిగిన టెట్ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే మోడరేట్గా ఉంది, అంటే మధ్యస్థంగా ఉంది పేపర్ అన్నారో, ఇప్పుడు కూడా పేపర్స్ అలాగే వస్తున్నాయండి. మీరు ఒకసారి గమనించాలి. అంతేకాకుండా ఇంగ్లీష్, మనకి ఎప్పుడు టఫ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీషే. నిన్న జరిగిన టెట్ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్ అనేవి చాలా
కాఠిన్యత స్థాయి లెవెల్ చాలా ఎక్కువగా వచ్చిందండి. ఇది చాలా టఫ్. ఇంగ్లీష్ అనేది చాలా టఫ్. మనం ఇంటూనే ఉన్నాం మోడరేట్ అంటే మధ్యస్థంగా ఉన్నాయి పేపర్స్ అని. మనం గడిచిన సంవత్సరం నుంచి మోడరేట్ అనే పదాన్ని ఎక్కువగా వింటూ ఉన్నాం మనం. అంటే పేపర్స్ అన్ని కూడా ఎలా వస్తున్నాయి అంటే ప్రతి ఎగ్జామ్లో మధ్యస్థంగా వస్తున్నాయి. అంటే పేపర్ అనేది ఈజీగా ఉండడం లేదు, అలా అని చెప్పి మరీ టఫ్గా ఉండడం లేదు, మధ్యస్థంగా. అంటే ఒక బిట్ ఉన్నప్పుడు ఆ బిట్ మనం చదివిన తర్వాత దాని అవగాహన సృజనాత్మకతనే పరీక్షిస్తున్నాడు అనమాట ఎగ్జామ్లో. అలాగా మోడరేట్గా వస్తున్నాయి పేపర్స్ అనేవి. మీరు ఏం చేస్తారంటే, మీకు చాలాసార్లు చెప్పాను నేను, రివిజన్ ఒకసారి 2 సార్లు మనం బుక్ చదువుకొని వెళ్ళిపోతే పని అవ్వదండి. ఎవరైతే మినిమం 3 times రివిజన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే 130, 140 ప్లస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పేపర్స్ అనేవి ఈ మధ్య కాలంలో పేపర్స్ అనేవి చాలా టఫ్గా రావడం జరుగుతుందండి. మనం చూసుకుంటే పోస్టులు తక్కువ, అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళని ఫిల్టరైజ్ చేయడానికి అవకాశం ఉంది ఎక్కడంటే ఈ టెట్లోనే ఉంటుంది. అందరూ కూడా ఎక్కువ మార్క్స్ సాధించాలి. టెట్ ఎక్కువ మార్క్స్ సాధిస్తేనే మనకు జాబ్ అనేది వస్తుంది. మనకు తెలుసు టెట్లో ప్రతి 7.5 మార్క్స్కి డిఎస్సిలో మనకి 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఈ 1 మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 1 మార్క్ రావాలంటే మనకి చాలా ఇంపార్టెంట్. టెట్లో మనకి 20% యాడ్ అవుతుందంటే స్కోర్ పెంచుకోవడం మన బాధ్యత. అందరూ కూడా ఇందులోంచి మీరు చూసినటువంటి ఏ అంశాల నుండి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, అంతేకాకుండా ఈ అంశాల నుండి మీకు నొక్కి మరీ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి మీకు టైం ఉంటే నేను మీకు బోర్డు మీద ఏవైతే చూపిస్తున్నానో ఒకసారి పాస్ చేసి ఈ వీడియోని ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇవి చదివితే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు జరిగిన ఎగ్జామ్ అనేది మీకు నైట్కి ఈ పేపర్ యొక్క విశ్లేషణ చేస్తాను, అందరూ తప్పకుండా చూడండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర రావాలంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర వస్తుంది. థ్యాంక్ యూ.